జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వికాస్ గాడు ఎంత వెదవో అమ్మా నాన్నలకు తెలియక నిహారిక వేసిన స్కెచ్లో ఇరుక్కుపోయారు. ఆ వికాస్ గాడు రాని చెప్తా. నిజంగా వాడు అవనికి రింగ్ తొడిగే పరిస్థితే గనకొస్తే వాడి గురించి బయట పెట్టేస్తా. వికాస్కి మరోసారి ఫోన్ చేయండి. చేస్తూనే ఉన్నాం అత్తయ్య. కాల్ కలుస్తుంది, వెంటనే కట్ అయిపోతుంది. అవని ఫోన్ చేస్తే రానని చెప్పావంట కదమ్మా. ఏదో పనుందన్నావంట కదా. నేను మీ ఇంట్లో జరిగే మీ పెళ్లి రోజు వేడికి రాలేదు. ఒక విధవ ఈ ఇంట్లోకొచ్చాడు. వాణ్ణి పట్టుకుందామని వచ్చాను. విధవ? ఎవరతను? అంత మంచిగా సంబోధించావు. కొన్ని రోజుల క్రితం ఒక తాగుబోతు విధవ నన్ను కారుతో గుద్దేసి వెళ్ళిపోయాడు. రోడ్డు మీద చావు బ్రతుకుల మధ్య ఉండగా వదిలేసి వెళ్ళిపోయాడు. మానవత్వం లేని వెధవా. ఆ తర్వాత మరోసారి రోడ్డు మీద కనిపించాడు. 4 తిట్టాను. నిర్దాక్షిణ్యంగా తోసేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు కంట పడతాడా అని చూశాను. ఈ రోజు కనిపించాడు. కుక్కని తరిమినట్టు తరిమాను. తప్పించుకుని పారిపోయి వచ్చి మీ ఇంట్లోకి దూరాడు. మన వికాస్ గాడైతే కాదు కదా. అదే అర్థం కావడం లేదు, కానీ ఇంచుమించు వాడే అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా రాదేంటి? లోపలికి ఎవరూ రాలేదమ్మా. మీ ఇంటి గేట్ దాటుకొని రావడం నేను చూశాను. నాకు తెలిసి ప్రపంచంలో వాడంత నీచుడు నికృష్టుడు మరొకడుండడు. వాణ్ణి ఏ తల్లి కన్నదో గాని అలాంటి దరిద్రుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి తేల్చుకోకుండా వెళ్ళకూడదు. అయినా నేను దానికి భయపడి పారిపోవడం ఏంటి? అలాంటి వాడిని వదలకూడదమ్మా. నీ దగ్గర వాడి ఫోటో ఏదైనా ఉందా? మా దగ్గర మీలాంటి కాస్ట్లీ ఫోన్స్ ఉండవు కదా, అలాంటి వెధవలు కనిపించగానే ఫోటోలు తీయడానికి. ఈరోజు ఏం జరిగితే అది జరగని, వెనకడుగు వేయకూడదు. నేను వాణ్ణి ఎంత మందిలో ఉన్నా గుర్తుపడతాను. మనిషి 100కి 1000కి మర్డర్లు చేసిన వాడిలా ఉన్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.